ఎస్ విశాఖపట్నం పెందుర్తిలో దారుణం జరిగింది. అత్తను కోడలు పెట్రోల్ పోసి చంపింది. తన భర్తకు తనకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధల్లో కలుగు చేసుకుంటుందని అత్తపై కోడలు లలిత పగ పెంచుకుంది. పథకం ప్రకారం అత్త జయంతి కనకమహాలక్ష్మిని హత్య చేయాలని 2 రోజుల క్రితం బంక్ నుంచి కోడలు పెట్రోల్ తెప్పించుకుంది. తన మనవరాలితో ఆడుకుంటూ ఉండగా దొంగ పోలీసు ఆడుకుందామంటూ అత్త కాళ్ళు చేతులని చున్నీతో కట్టేసి కోడలు పెట్రోల్ పోసింది. పథకం ప్రకారమే పెట్రోల్ పోసిన వెంటనే పక్కనే ఉన్న దీపాన్ని అత్తపై విసిరేయడంతో ఆమెకు మంటలంటుకున్నాయి. అయ్యయ్యో అత్త మంటలో కాలిపోతోంది, ఎవరైనా వచ్చి కాపాడండి అంటూ రోదిస్తోన్న కోడలిని చూసి అంతా పరుగు పరుగునొచ్చారు. అక్కడే ఉన్న మనవరాలు కూడా నానమ్మ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఆమె చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూట్ అయ్యి అత్త చనిపోయిందంటూ లలిత తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు కూడా మొదట అగ్ని ప్రమాదమనే కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారి దర్యాప్తులో కోడలి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో లోతుగా విచారించగా కోడలు తన నేరాన్ని అంగీకరించింది. అయితే చీటికి మాటికి అత్త చిరాకు పెడుతుండటంతో చివరకు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లుగా నిందితురాలు లలిత పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఆమెపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. లేదని ఒకసారి